సార్వభౌమ ఆయన చిత్తం లేకుండా ఆయన అధికారం లేకుండా ఏది కూడా జరగదు. దేవుడు దాదాపు 430 సంవత్సరాలు ఎవరిని చెరబెట్టాడు? ఇశ్రాయేల్. ఎవరు వాళ్ళు? దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. అంటే దేవుడి చిత్తం లేకుండా దేవుడి యొక్క ఉద్దేశం లేకుండా వాళ్ళు వెళ్ళలేరు. అదే ప్రజల తర్వాత 70 సంవత్సరాలు చెరబడించాడు. ఎక్కడ? ఎవరి దగ్గర వచ్చాడు? బబులోనులో చెరగా ఉంచాడు. ఎవరికి? బబులోను రాజు నెబుకద్నెజరుకి చెరగా పంపించాడు ఆ యొక్క రాజ్యంలో. కాబట్టి తర్వాత దేవుడు 70 సంవత్సరాల తర్వాత బయటికి తీసుకుని వచ్చాడు. కాబట్టి మానవులు దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నారు. దేశాలు దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. ప్రభుత్వాలు దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. ఆకాశ మండలం అంతా కూడా దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. అందుకే దేవుడు సార్వభౌమాధికారము కలిగిన వాడు అని మనం అంటాం. కాబట్టి దేవుడు ఎందుకు సార్వభౌమాధికారం కలిగిన వాడు ఆ విషయాన్ని మనకి ఇవ్వబడిన సమయంలో కొద్ది సమయంలో సింపుల్ గా చూద్దాం. తర్వాత మీరు దాన్ని జాగ్రత్తగా ధ్యానించుకోండి. ఎందుకు దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు అంటే 139వ దావీదు కీర్తనలో స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. 139వ దావీదు కీర్తనలో స్పష్టంగా చెప్పబడుతుంది. దేవుని యొక్క సార్వభౌమ అధికారం గురించి మాట్లాడుతూ ఉంది. అది ఎవరు రాశారు ఆ కీర్తన అంటే దావీదు మహారాజు రాశారు. ఆ పైన ఏముంది? ప్రధాన నాయకునికి దావీదు కీర్తన. దావీదు దేవుని యొక్క సార్వభౌమ అధికారం గురించి రాస్తూ ఉన్నాడు. ఎవరు అంటే దావీదు గొర్రెల కాపరి. గొర్రెలు కాసుకుంటున్న దావీదుని దేవుడు ఎన్నుకొని రాజుగా చేశాడు. దావీదుని రాజుగా చేస్తారని వాగ్దానం చేసిన తర్వాత దావీదు దాదాపు 15 సంవత్సరాలు రాజు అవ్వలేదండి. దావీదు 15 సంవత్సరాల వరకు సౌలుకు భయపడుతూ సౌలు శత్రువుగా నిలబడినప్పుడు దావీదు దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకుంటూ సౌలుకు భయపడుతూ పారిపోతూ దాదాపు 15 సంవత్సరాలు గడిపాడు. ఆ 15 సంవత్సరాల తర్వాత దావీదు రాజు అవడానికి అవకాశం వచ్చింది. రాజు అవడానికి అవకాశం వచ్చినప్పుడు దావీదు వెంటనే వెళ్ళి రాజసింహాసనంలో కూర్చోలేదు. వీడు సౌలు చనిపోయిన తర్వాత దావీదు గురించి రాయబడి ఉన్నది 2వ సమూయేలు గ్రంథంలో చదివితే అర్థమవుతా ఉంటుంది. అక్కడ సౌలు చనిపోయాడు కదా, నేను రాజుగా నన్ను కూర్చోమంటావా అన్నప్పుడు వెళ్ళు అని అంటాడు. మరి వెళ్ళమని అంటున్నావు కానీ ఏ ప్రాంతానికి వెళ్ళమంటావో అని కూడా అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దావీదు దేవుని యొక్క అధికారం గురించి, దావీదు దేవుని యొక్క సార్వభౌమ అధికారం గురించి, దావీదు దేవుని యొక్క ప్రభుత్వం గురించి అర్థం చేసుకుని దావీదు తన జీవితకాలం అంతా కూడా దేవుడికి లోబడి భయభక్తి కలిగి బ్రతికిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క క్రమంలో దావీదు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క అడుగుజాడలను నడుస్తూ దేవుని యొక్క అధికారం గురించి గమనించుకుని ఆయన రాసిన కీర్తన 139వ కీర్తన. ఇందులో దేవుని యొక్క అధికారం గురించి రాస్తూ దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాళ్ళని దాదాపు అందులో 24 వచనాలు ఉన్నాయి. ఈ 24 వచనాల్లో దావీదు దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు రాస్తూ ఉన్నాడు. ఎలా సార్వభౌమ అధికారం కలిగిన వాడు రాస్తున్నాడంటే మొదటగా కారణాలు చెప్తున్నాడు. 4 కారణాలు. 4 కారణాలు సింపుల్గా చెప్పి ముగిస్తాను. మొదటి 6 వచనాలు చూద్దాం. యెహోవా నిన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నాడు. నేను కూర్చుని తెలియదు. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను పరిశీలన చేసి ఉన్నావు. నా శరీరాన్ని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా నా నాలుగు రాకముందే అది పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు ఆలోచించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇది తెలివి నాకు మించినది. అది అగోచరము. ఇక్కడ ఈ వచనాలన్నింటినీ 6 వచనాలు కూడా మీరు జాగ్రత్తగా చదివించుంటే మానవుడి గురించి దేవుడికి బాగా తెలుసట. మానవుడు గురించి దేవుడు బాగా పరిశోధించి తెలుసుకున్నాడంట. వాడు కూర్చుంటే కానీ, ఏడ్చుట కానీ, తలము కానీ, ఆలోచనలు కానీ, హృదయంలో ఏమేముందో అవన్నీ ఆయన ముందే తెలుసట. అంటే మొదటగా దావీదు ఈ మొదటి 6 వచనాల్లో ఏమని చెప్పాడంటే
దేవుడు మన గురించి బాగా ఎరిగి ఉన్నాడని చెప్తున్నాడు. దేవుడికి మన గురించి బాగా తెలుసు అన్నాడు. దేవుడికి మన గురించి తెలియదంటూ ఏది లేదు అన్నాడు. కాబట్టి ఈ రోజు మన యొక్క జీవితంలో దేవుడికి సమస్తం తెలుసు. మన ఆలోచన తెలుసు, మన ఉద్దేశాలు తెలుసు, మన కోరికలు తెలుసు, మన బాధ తెలుసు, మన వేదన తెలుసు, మన కన్నీరు తెలుసు, సమస్తం ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన సార్వభౌమ అధికారం కలిగిన వాడు అంటున్నాడు. ఎందుకంటే మన గురించి అంతా తెలుసు. మనకు తెలియదు, మన ఆలోచన రాకముందు మనము గ్రహించలేదు. మన ఆలోచన ఏంటో మనకు తెలియదు. కొన్నిసార్లు అనుకోకుండానే మన ఆలోచన వస్తాం. మీకు ఒకటి తెలుసా, దిశ హత్య కేసు జరిగింది తెలుసా మీకు? అప్పుడు ఆ కుటుంబీకులు ఏమి ప్రశ్నించారు?